ట్రైలర్ అయితే చూడడం జరిగిందంట. ట్రైలర్ అయితే చాలా 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 బాగుంది. అండ్ అంతేకాకుండా ఈ ట్రైలర్‌లో కొత్త ఎక్స్‌పీరియన్స్‌తో పాటు ఒక ఫ్యాన్ బాయ్ మూవీ ఏంటని చెప్పొచ్చనమాట. ఈ మూవీ ఒక ప్రతి ఒక్క అభిమాని ఖచ్చితంగా చూడాలి. ఒక ఒక హీరో కోసం అభిమాని ఏ విధంగా కష్టపడ్డాడో, ఆ తర్వాత కష్టపడ్డ తర్వాతకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురైనాయి, తర్వాత తన లైఫ్‌లో అమ్మాయి వచ్చినాక తను ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినాయి ప్రతి ఒక్కడు ఖచ్చితంగా చూడాల్సిందనమాట ఈ మూవీని. ఎందుకంటే ఈ మూవీలో చాలామంది యాక్టింగ్ చేయడం జరిగిందన్నమాట. మన మురళీ శర్మ గారు అండ్ భాగ్యశ్రీ ఘోష గారు, రామ్, అంతేకాకుండా మన ఉపేంద్ర గారు అయితే మూవీలో అయితే ఉండడం జరిగిందనమాట. అండ్ ఈ మూవీ ఒక మంచి మెసేజ్ ఇవ్వబోతుందని చెప్పొచ్చు అనమాట. నాకైతే అర్థమైన ట్రైలర్ ప్రకారం అయితే ఒక మంచి మెసేజ్ ఉంది. ప్రతి ఒక్కరి మూవీ చూడాలి. అండ్ సాంగ్స్ బాగున్నాయి. అంతేకాకుండా ఈ మూవీలో మనకు ఒక మెసేజ్తో పాటు మంచి ఒక థ్రిల్ కూడా ఉంటుందని చెప్పొచ్చు అనమాట ఈ మూవీలో మనకు. అండ్ అంతేకాకుండా ఈ మూవీ కొత్త ఇలాంటి టైప్ ఆఫ్ జోనర్లో మూవీస్ చాలా రేర్గా వస్తుంటాయి అనమాట. అలా ఈ మూవీ అయితే ఖచ్చితంగా నిలుస్తుందని చెప్పొచ్చు అనమాట. అండ్ ఎందుకంటే ఈ మూవీలో వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ ఏంటంటే రామన్న తన జోనర్ దాటి నెక్స్ట్ జోనర్లో చేయడం జరిగిందన్నమాట. అండ్ అంతేకాకుండా రామన్న ప్రీవియస్ చేసినప్పుడు తను అన్ని లవర్ బాయ్గా తన మూవీస్ లవ్ కోసం చేసి ఉంటాయి. ఈ మూవీ కూడా పూర్తి లవే కానీ ఒక తన జోనర్ దాటి సపరేట్ ఒక కొత్త స్టోరీ తీసుకొని తను అయితే యాక్సెప్ట్ చేయడం జరిగిందనమాట. చూద్దాం ఖచ్చితంగా ఈ మూవీ 2025 నవంబర్ 27 నాడు ఎలా ఉంటుంది అప్పుడు కూడా మన మూవీలో ఈ రివ్యూ అయితే మనం ఖచ్చితంగా మన మూవీ అయితే అప్లోడ్ చేస్తాం అనమాట. అంతేకాకుండా నాకైతే చాలా బాగుంది ట్రైలర్. ట్రైలర్ చూడాలన్న భలే అనిపించింది, చూడాలనిపించింది నాకైతే. అండ్ ట్రైలర్ డీసెంట్గా ఉంది. అండ్ బీచ్ మీద అంతేకాకుండా డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. సాగర్ సూర్య అనుకుంటా హైలైట్ ఉందని చెప్పొచ్చు అనమాట. చూద్దాం, ఒక ఎమోషన్, ఒక మంచి డ్రామా, అంతేకాకుండా ఒక ఫ్యామిలీ. అప్పుడెప్పుడు నేనైతే పూరి జగన్నాథ్ గారిది వచ్చింది గా టైపు క్లైమాక్స్లో ఒక సాయి తన ప్రాణాలు వదిలేసి తన హీరో కోసం ఆ టైపు అలాంటి సబ్జెక్ట్ మీద తీసుకొని తీసిండని అయితే అనిపించింది నాకైతే. చూద్దాం, మూవీ అయితే బాగానే అనిపిస్తుంది. ట్రైలర్ అయితే బాగానే ఉంది. మూవీ చూద్దాం ఎట్లుంటుంది ఏంటనేది. ఖచ్చితంగా ఈ మూవీ అయితే మనకు నెక్స్ట్ లెవెల్ హిట్ అని చెప్పొచ్చు అనమాట.